ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ద్వారకా కళ్యాణం కానీ మీ అందరూ కూడా ఇక్కడ ఎవరు ఉండవద్దు. ఈ ద్వారకా కళ్యాణంలో వివాహం కానిటువంటి వారు తెలుసు, మనం ఏం చేయాలో తెలుసుకున్నంతా కూడా అంచేత మంచి అనుకోండి. కానీ నిజంగా మన ఇంట్లో పిల్లలకు అలాగే అక్షరులో గణపతి పూజ కార్యక్రమాన్ని పసుపు గణపతి చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ్యత మనందరం అనుకుంటున్నాను. నేను తెలిసినప్పుడు అనుకోండి, అది నీ పొరపాటు. అంచేత తల్లిదండ్రులు చెబుతాం, నేను చెప్పి వాళ్ళు జాగ్రత్త చేస్తాం. అక్కడైనా తెలుసుకోవాల్సింది పొట్టు పెట్టుకోవడం కూడా కుంకుమ పెట్టుకోవడం అందరూ కూడా కావాలి. ఆ పసుపు గణపతి అక్షరం కావాలి ధర్మాలు పూర్తి చేయడానికి. అక్షరం ఉన్నాయని తెలుసుకోండి, లేకపోతే కొన్ని అడిగాను పంచమాత్ర చూసుకోండి. అందరికీ కూడా పంచమాత్ర చూసుకోండి. అయిన తర్వాత కడతాం 2 అరటిపళ్ళు పెట్టుకోండి. 3 తమలపాకులు, 1 పావు చెక్క, 2 అరటిపళ్ళు పెట్టుకోండి. నేర్చుకోవాలి కదా. అరవతులు ఆగ్రహం చూసుకోండి. కాంబోలు సత్తుగా పట్టడం పూజ మీరు చెయ్యరు, మీ పిల్లలకి మేము చేయిస్తాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. పూజా కార్యక్రమం మీ పిల్లలు చేసేటువంటి ప్రక్రియ ఇది. చెప్పిన పసుపు చూసుకోండి. 3 కావాలి, 1 పావు చెక్క కందిపట్టు ఇవన్నీ ఏర్పాటు చేశారు. పూజా అందులో కూడా దేవాలయాలు నమస్కారం చేసుకోండి. సర్వాత్మనే మనం ఏదనుకుంటే అదే మనకు వస్తుంది. ఎలా వస్తుందయ్యా అంటే దానికి వచ్చిన వ్యాఖ్యానం చెప్పుకున్నాం. కొంతమంది మహర్షులు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఒక చోట ఉన్న మహర్షులు బ్రహ్మరాక్షసు అనిపించినప్పుడు బ్రహ్మరాక్షసులా కనబడుతుంది. భార్య బ్రహ్మరాక్షసులు అన్నమాట. బ్రహ్మరాక్షసు పోసేసి బ్రహ్మరాక్షసులు మనిషి బుద్ధి బాగుంటే బాగుండు, అక్కడ కూడా మారిపోతుంటారు. ఇప్పుడు బ్రహ్మరాక్ష భగవంతుడు కల్పవృక్షం ఆ వృక్షం మనం చేసేటువంటిది ఏదైనా సరే మనం ఏదైతే కోరికలు చేస్తామో అదే మనకి భగవంతుడు ఇస్తాడు.
మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని ఉద్దేశం చేత మనం భగవంతుడి దగ్గర కూర్చున్నాం. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యబలం. అటువంటి స్వామి దగ్గర కూర్చున్నాం మనం. మనందరం కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చామో ఎవరికి తెలియదు, కానీ వేళ అంచేతే మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అంచేత ఈ పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఈ పుణ్యఫలం మీరందరూ కూడా పట్టుకెళ్ళండి. మళ్ళా సంవత్సరానికి దంపతులు భగవంతుడి ఇక్కడ నిర్ణయించాడు కనుక పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఒక పుష్పం గాని 2 అక్షతలు గాని పసుపు గణపతి మీద వేస్తూ ఉంటారు. వేసినప్పుడు మీరు కూడా కళ్ళకద్దుకుని అక్షరారామాభ్యాం నమః ఎంత పూజా కార్యక్రమం చేసామంటే పూజ చేసుకుంటే ఇటువంటి భగవత్ కార్యక్రమంలో పాల్గొంటాం. మాతాపితృ దైవం తల్లిదండ్రులు కనుక నమస్కారం చేయకుండా ఏ పూజా కార్యక్రమం చేసినా, మన ఇంట్లో పెళ్లి చేసుకున్నా, లేకపోతే చిన్న గణపతి పూజ చేసుకున్నా, పెద్ద సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, లేకపోతే పెళ్లి కుటుంబ గృహప్రవేశం చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే తల్లిదండ్రులు కనుక కేశవాయ మహారాయ నారాయణాయ మహాప్రభుత్య మాధవాయ నమః నేత్రయో గోవిందాయ నమః స్వర్గయో శ్రీకృష్ణాయ నమః నాసాపదయో సూత్రాయ నమః త్రైవిక్రమాయ నారాయణ ఇందేవరస్య మహారవోగం గోవిందాయ భాగ్యేన ఉత్తర ఆజ్ఞేయ వరవిందరణాది త్రివిద్యమాన్ ఈశాన్య మండలే భాగ్య విద్యుత్ప్రభోషే సారదార సముద్రే ఉత్తర సర్వదామద ఇంద్రదాపక వ్యాప్తిన మోదరస్తద దేవి గోవిందం పురుషార్థం ఓం మా భగవద్గోత్రం మన అనుకోండి భగవదాజ్ఞయా భవత్యేంద్రియా తుమ్సువే సోమనకర్మణి జడమూర్తి నివేద నాగరత్నం సాధః కుమారవవారోత్తం సాధః కుర్బానమై మాతా గోత్రోత్తం లక్ష్మీనరసవ హే సోరం దేశ సాయుమానం దేశ సరిపోతండి అవునే అయ్యా ఆయు ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కామమోక్ష సిద్ధ్యర్థం ఆవయోః సకల గండ దోష నివృత్త్యర్థం మమ జన్మల లగ్న వశాతు ఏ ఏ గ్రహాః అరిష్ట తత్తదు దోష మమ గృహే ధన వస్తు వాహన సిద్ధ్యర్థం మమ
మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థ ఉద్యోగ దినదిన అభివృద్ధ్యర్థం మమ శీఘ్రమేవ అతిశీఘ్రమేవ వివాహ ప్రతిబంధక దోష పరిహారార్థం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం సమస్త మంగళ వాద్యర్థం కుజగ్రహ దోష పరిహారార్థం లోక కళ్యాణార్థం దేవి సహిత రంగనాథ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పాణిగ్రహణ ఆఖ్యం కర్మ అలా మధ్యలో నిలబెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికతో వచ్చి నమస్కారం చేసుకోండి. అస్మిన్ ప్రతిదీ అర్థమయ్యే పుష్పం తీసుకుని 3 సార్లు ఆ నీళ్ళలో ఓంకారాన్ని చుట్టండి. చల్లండి. పూజా ద్రవ్యాన్ని తర్వాత మీ శిరస్సు మీద చదువుకోండి. ఆ పసుపు నమస్కారం చేసుకోండి. అందరూ కూడా గంధాన్ని చల్లండి. అందరూ కూడా చెప్పాలి. ఓం ఓం విశ్వక్సేనాయ నమః అనేటువంటి మంత్రం మేము చెబుతూ చేస్తూ ఉండండి. ఆయనకి ఇష్టమైనటువంటి 16 నామాలుగా మేము చెబుతూ ఉంటాం. మీ దగ్గరికి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు చూపించి కింద వదిలిపెట్టండి. నైవేద్యం ఆ పక్కనే 2 అద్దం కూడా ఎదురుకుండా పెట్టుకోండి.
అక్షతలు పట్టుకోండి, నీళ్లు పోసి కావులు పట్టుకొని అరవై కానీ వదిలిపెట్టండి. మగవారు పెట్టుకోండి. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంధంలో పెట్టండి. అయిన తర్వాత ఒక సంచి తీసుకొస్తారు. ఆ సంచిలో 18 ఏళ్ళ కొడుకో లేకపోతే 15 ఏళ్ళ కొడుకో తీసుకుని వస్తారు. అలాగా ఎవరైతే భార్య ఉంటారో వారికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉంటారో ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతి ఉంది ఇక్కడ. మన దగ్గరలో చూసినట్టయితే తిరుపతి, తర్వాత శ్రీరంగం చెప్పబడింది. ఆ గోదావరిగా చేసినటువంటి ఆలయం ఏమిటంటే అంటే శ్రీరంగంలో ఆ రంగనాథ రూపంగా ఆ గోదావరిని వాహనం చేస్తున్నారు స్వామి. అందుకే ధనుర్మాసంలో శ్రీరంగం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి స్వామి వారికి కళ్యాణ కార్యక్రమంలో ఆవిడ కారణోద్భవం, ఆవిడ ఎవరికి పుట్టలేదు, ఏ కొడుకు నుంచి కూడా జన్మించలేదు. ఆ రంగనాథ స్వామి వారికి వివాహం చేసి ఆవిడ భక్తుల్ని అందరినీ కూడా ఆశ్రయించి తులసి వనంలో దొరికింది. తర్వాత ఆవిడ్ని చేతిలోకి తీసుకుని ఆవిడకి పేరు పెట్టారట. ఏమని? గోదాయి అని పేరు పెట్టారట. అదే గోదాదేవిగా నామకరణం అయిందట. ఈ గోదాయి అంటే సంస్కృతంలో పువ్వులమాల అని దాని అర్థం. అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి దానమ్మ నువ్వు అని చెప్పి దాని అర్థం. అటువంటి గోదాదేవిని ఆయన చేతిలో తీసుకుని నామకరణం చేసి ఆ తండ్రితో పాటుగా సహాయం చేస్తూ ఉండేది. ఇప్పుడు మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం, తల్లికి కొడుకు అంటే బాగా ఇష్టం, తండ్రికి కూతురు అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. ఆ కూతురు ఆ తండ్రికి బాగా చేదోడు వాదోడుగా ఉందో తండ్రికి మాలలు పెట్టేటప్పుడు సహాయం చేస్తూ, తులసి వస్తూ ఉన్నప్పుడు సహాయం చేస్తూ, అలాగే పూజ చేసుకోవడానికి పూజార్థంగా సంసిద్ధం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండేది ఆ గోదాదేవి. చేస్తూ ఉండగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అమ్మాయి యుక్త వయసు వచ్చిందిట. ఈ ధనుర్మాసంలో ఈ 30 రోజులు కూడా స్వామివారి కైంకర్యమే. స్వామివారికి ఎప్పుడు కూడా ఈ 30 రోజులు ఉదయాన్నే సూర్యోదయాత్మకమే లేచి ఆయనకి అర్చిస్తూ ఉండేవాటి విష్ణుచిత్రుడు. అర్చన చేస్తూ ఉన్నటువంటి కొన్ని రోజుల తర్వాత స్వామివారికి మాల వేద్దామని చెప్పి అనుకున్నట్ట. మాల వేద్దామని చెప్పి మాల చేతితో పట్టుకుని ఆ మాల వేద్దామని చెప్పి అనుకునేటప్పటికీ ఆ మాలలో వెంట్రుకలు కనిపించాయట. ఆ మాలలో వెంట్రుకలు కనిపించాయట. దేవుడి భగవంతుడికి వేసేటువంటి మాలల్లో వెంట్రుకలు కనిపించాయేమిటి అని ఆశ్చర్యపోయాట. ఆయన ఆశ్చర్యపోయి ఎక్కడో అపరాధం జరుగుతుంది అని చెప్పి అనుకున్నాడు. ఆ వేళ దండ వేయడం మానేశాట విష్ణుమూర్తి. మానేసిన తర్వాత ఆ వేళ రాత్రి కళ్ళలో కనిపించాట రంగనాథ స్వామి. నాకు మాలలు వేయలేదే వేళ అని అడిగాట. అడిగేటప్పటికీ స్వామి నీకు వేసేటువంటి మాలలో అపరాధం జరిగింది అని చేత మాలలు వేయలేదు అన్నట్ట. అన్న తర్వాత మళ్ళా 2వ రోజు అయింది. మళ్ళా మాలలు చేద్దామని పైకి తీశాట. పైకి తీసిన తర్వాత మళ్ళా దాంట్లో కూడా వెంట్రుకలు ఉన్నాయి. ఈయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నేను అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నాయి కదా నీ పూజ చేస్తున్నాను, ఏమిటి అపరాధం ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అమ్మాయి నేను తెప్పించి పూలు ఎవరో కట్టట్లేదే అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అమ్మాయి కన్నా ముందరే లేచాడు. నేను ఒకరోజు లేచి ఈవిడ ఏమి చేస్తుంది అనేటువంటి దాన్ని చూడడం ప్రారంభించాడు. మాలన్నీ కట్టి సంసిద్ధం చేస్తే ఆ ఉదయమే సూర్యోదయాలు పూర్వమే నుంచి ఈ మాలన్నీ కూడా ఆవిడ వేసుకోవడం ప్రారంభించింది. అందుకే మన ఫోటోలో చూస్తూ ఉన్నాం, గోదావరి ఫోటోలో ఇప్పుడు ఒక వైపు గోదావరి కనబడితే రెండో వైపు అర్థం ఉంటుంది. అర్థంలో రంగనాథ స్వామి వారి విగ్రహం కనబడుతుంది.
అంటే దాన్నే సారూప్యం అంటారు. ఈవిడ మాలలు వేసుకుని ఆవిడకి సమర్పిస్తూ ఉండేది. అదేమిటమ్మా ఇది చూశాక దాన్ని ఈ రంగనాథ స్వామి వారి రూపాయి ఎప్పుడైతే ఈవిడ చూసుకుంటూ అర్థంలో ఆనందపడిపోతూ ఉండేది. పడిపోతూ ఉండగా ఈ వేసుకోవడం తండ్రి చూశాడు. అమ్మ అపరాధం చేశామమ్మా, నువ్వు స్వామికి సమర్పించేటువంటి మాలలేవి కూడా మనం వేసుకోకూడదమ్మా, ఆయన పరమాత్మ మనం జీవాత్మ అన్నట్టు. అన్నదాన ఆలయాలు కూడా మాల వేయడం మానేశారు. మళ్ళా రంగనాథ స్వామి వారు రాత్రి నుంచి కలవా నువ్వు మాలను ఎందుకు వేయలేదు వేళ అని అడిగట్ట. మళ్ళా అడిగిన తర్వాత తండ్రి అన్నట్ట, స్వామి నీకు వేసేటువంటి మాలను నా కూతురు సమర్పించుకుని ఆవిడ వేసుకుని నీకు వేసేటువంటి మాలను వెళ్ళిపోతుంది కాబట్టి నేను మాలను వేయలేదయ్యా అని అన్నట్టు. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆవిడ వేసినటువంటి మాలలంటే నాకు బాగా ఇష్టం, ఆవిడ వేసినటువంటి దండం అంటేనే నాకు బాగా ఇష్టం, ఆవిడ వేసుకున్నవంటేనే నాకు బాగా ఇష్టం అన్నట్ట. కలవ రంగనాథ స్వామి వారు కనబడి, అదేమిటి స్వామి అనగానే ఆవిడ నా కోసం జన్మించింది. ఆవిడ ఈ కలియుగంలో ఎవరైతే నన్ను పూజించి అర్చించాలన్నా, ఒక నిర్దేశ మార్గం చూపించాలన్నా గోదాదేవి అనేటువంటి ఒక అవతారాన్ని భూమి మీద పంపిస్తాను. ఆవిడ ఎలాగైతే 30 రోజులు కూడా ఆచరించి కార్యక్రమాలు నేను చేసినట్టుగా పూజా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో, పాల్గొన్న తర్వాత ఈ 30 రోజులు కూడా చేసేటువంటి పూజా కార్యక్రమంలో ఎవరైతే ధరిస్తారో ఈ 30 రోజు ఏదైతే ఉందో ఈ వేళ భోగి మహాపర్వదినం. ఈ భోగి మహాపర్వదినం అంటే రంగనాథ స్వామి వారిని గోదాదేవి వివాహం చేసుకునేటువంటి సమయం ఇదంతా కూడా. ఈవేళ భోగి అనేటువంటి దాన్ని మనందరం కూడా చేసుకున్నాం, భోగమండలించుకున్నాం. అటువంటి భోగి మహాప్రవచనం రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకుంది. దాన్నే సారూప్య సామీప్య సాయుధ్యం. మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, బొట్టు పెట్టుకున్నారు, మంచి బట్టలు పట్టుకున్నారు, కూర్చున్నారు. మీ అందరికీ కూడా భగవంతుడి దగ్గర ఉన్నారు కాబట్టి సాలోక్యం సారూప్యం, మీ అందరికీ కూడా సారూప్యం అనేటువంటి దాన్ని వచ్చేసింది. సామీప్యం సాయుధ్యం. ఆ గోదాదేవి రంగనాథ స్వామి వారిని ఎలాగైతే వివాహం చేసుకుందో మరి కొద్ది క్షణాలలో మనందరం కూడా స్వామివారికి అమ్మవారి నుంచి కళ్యాణ కార్యక్రమం చేస్తాం. అలాగే రంగనాథ స్వామి వారిని భోగి రోజున ఆ యొక్క స్వామివారి పక్కనే కూర్చోబెట్టి కళ్యాణం చేశారట. చేసిన తర్వాత ఆ కళ్యాణం అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారిలోకి అమ్మవారి భోగ్యం అయిపోయింది. అంటే అమ్మవారిని స్వామిలోకి తీసేసుకున్నట్ట. అందుకే దీనికి భోగి మహాపర్వదినం అనేటువంటి పేరు వచ్చింది. ఈ భోగి రోజున మనందరం కూడా కళ్యాణం చేసుకోవడానికి సంకల్పం చేసుకున్నాం. మొట్టమొదటిగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాదనం విక్రమ్ నిగ్నంది శరదం విశ్వక్సేనం సమాస్త్రి. ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యం అంతా కూడా దిగ్విజయంగా జరిగే విచారమే విశ్వక్సేన పూజా కార్యక్రమం చేయించారు. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణుభూరాధిగ్రహమాసరాభిగత పద్మాపదామోదరసునామసేవాభిన్నానుచ పురుషోత్తమ పూర్వోక్త సంకల్పమాన పూర్వోక్తయా ఉన్న అందరూ కూడా గోత్రం దోష పరిహారార్థం చెప్పండి. మమ సహ కుటుంబాన క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం మమ ధర్మలగ్న వశాత్తు గోచార లగ్న వశాత్తు ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తత్తదు దోష పరిహారార్థం కుజగ్రహ దోష పరిహారార్థం సర్వగ్రహ దోష పరిహారార్థం లోక కళ్యాణార్థం పాణిగ్రహణ ఆక్షం కర్మ కరిష్యే. అలా మధ్యలో కరిష్యే మధువర్గేణ పూజయిష్యే గోవిందా.
స్వామివారి అమ్మవారి వస్తారు ఆచార్యం వచ్చేవన్నీ ఫోన్ చేస్తారంటే ఆర్డర్ చేస్తే నమస్కారం చేసుకోండి. మీరు ఎవరైనా చేరగలరు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మయా పూర్వేశ అపరేశ మధు వంశాన మాతృ వంశాన పితృణ నరకాదు యుక్తివిద్య శాస్త్ర సర్గలోకే సిద్ధ్యర్థం కన్యాదానం కరిష్యే అని Yeah.
శాసనోత్సవం ఆడవాళ్ళు అయితే రద్దుకుంటా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో కూడా అడుగుతుంది, ఎవరుంటే వాళ్ళే ఒకరికంటే కళ్యాణ కార్యక్రమం కూడా మహాసంకల్ప పఠనం అనేటువంటి దాన్ని కొన్ని ఆ నరకలోకాలు దానం చేయడం వల్ల పితృదేవతలకు కలిగించారు. మరి నరకలోకాలు దానికి వెళ్ళాలంటే రెండోది గోదానం తీయడం, రెండోది మనం మధువు ఎలా చేయాలనుకోండి చేసేదాన్ని ఇంకొక 10 నిమిషాలలో మీరందరూ కూడా మాట్లాడవద్దు, మాట్లాడకుండా పని మీ అందరికీ కూడా లఘువుగా ఆశీర్వచన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి తలంబరాలు పూజించేటువంటి ప్రక్రియ ఇచ్చేసినటువంటి భక్తులకు, గ్రామస్తులకు మరియు వివాహం కావాలనే సంకల్పంతో ఇచ్చేసిన యువతీ యువకులకు అందరికీ కూడా మా దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 1968 సంవత్సరంలో నిర్మించబడి జాతీయ రహదారి విస్తరణ కారణంగా ఈ ఆలయం సుమారు 4.5 అడుగులు లోతులో ఉండిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి వర్షం నీరంతా కూడా ఆలయంలోకి వెళ్లి ఆలయం శిథిలస్థితికి చేరిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు వారికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఈ ఆలయం త్వరలో పునర్నిర్మాణం, అంటే ఈ యొక్క కళ్యాణ మండపం, ఈ శివాలయం ఏ విధంగా ఎత్తులో ఉన్నాయో అదే స్థాయిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పాన్ని వెలుగుచ్చడం, వెలువెంటనే గౌరవ మంత్రివర్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దీనికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు.
ఆ సందర్భంలో ఈ ఆలయాన్ని త్వరలో పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ఇది 2027 ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఆలయం పూర్తి చేసి మరలా స్వామివారిని లోపల ప్రతిష్ఠింపజేసి మళ్ళీ స్వామివారికి పూర్వ వైభవాన్ని సంతరించాలనేటువంటి సంకల్పంతో ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ రోజున ఈ యొక్క గోదాదేవి కళ్యాణం సందర్భంలో ఈ విషయాన్ని మీ ద్వారా మీ అందరికీ కూడా చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ఆలయానికి పూర్వం ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించారు, అదే విధంగా ఆలయ పునర్నిర్మాణం జరిగేటువంటి సమయంలో కూడా ఇది మంచి అవకాశం అందరికీ కూడా ఏ దానం చేసినా ఏ విరాళం ఇచ్చినా కూడా ఆ యొక్క స్వామి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉపయోగపడుతుంది. మేము పలానా ఆలయానికి పలానా సందర్భంలో పలానా సహాయం చేశామనేటువంటి పేరు ప్రతిష్టలు మీకుంటాయి, మీ పిల్లలకు ఉంటాయి, మీ వంశాలకు ఉంటాయి. ఇదంతా కూడా మీరు గమనించి స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములై ఈ భోగి పర్వదినం సంక్రాంతి శుభ సమయాన మీ యొక్క చిన్నారులందరికీ కూడా వివాహం జరగాలనేటువంటి సంకల్పంతో మీరు ఇక్కడికి వచ్చారు. ఆ కార్యక్రమం అంతా కూడా వారికి కూడా వివాహాలై వారు కూడా సుఖ సంతోషాలతో మంచి సంతానంతో వారు కూడా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఉచితంగా దేవస్థానం తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కండవల్లి గ్రామ కాపురస్తులు శ్రీ పొంగూరి అప్పారావు గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంత మంచి కార్యక్రమం మీరు తలపెట్టారు కాబట్టి మేము 30,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నామని అని చెప్పి వారు ముందుకు రావడం, వారు ఇచ్చినటువంటి చేయూతతో ఈ కార్యక్రమాన్ని మరింత అందంగా మేము చేయడానికి ఆస్కారం ఏర్పడింది. వారికి మా దేవస్థానం తరఫున ధర్మకర్తల సభ్యుల తరఫున ఈ గ్రామం తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మీ అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి స్వామివారికి త్వరలో ప్రారంభం కాబోయేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమంలో మీరందరూ కూడా పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ నమో వెంకటేశాయ. కానీ భగవంతుడికి మనం ఖర్చు ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టి అనేటువంటి సంకల్పం కూడా ఆయన నిర్ణయించిందే. ఆయన నడిపించినటువంటి మార్గం ఏంటంతా కూడా ఆ కారణంగా తీసుకెళ్తూ ఇంకా ఇంకా ఆలయాన్ని మనం ఖర్చు పెట్టాలనుకోండి. దోణ కూడా ఆయన స్వాస్థాలతో మీరు కొంటారని అమ్మా లైన్ అయిపోతామా కానీ ఎన్నోత్సవాలలో చాలా అవుతుంది. ఎన్నోత్సవాలలో చాలా అవుతుంది. ఇవన్నీ కాకపోతే పని ఉంటారు అంత మీకు అంటే అలా తీసుకున్నప్పుడు పేరు రావాలి. కానీ ఎదురు కూడా ఎక్కువ జరగండి. అలాగే
Iya,